ఈ నెల 9వ తేదీన కాకినాడ, 16వ తేదీన అమలాపురం పట్టణాలలో నిర్వహించే సెట్టిబలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సెట్టిబలిజ సంఘ ప్రతినిధులు కోరారు. మంగళవారం స్థానిక లయన్స్ క్లబ్ హాల్లో 2 జిల్లాల సెట్టిబలిజ కార్తీక వన సమారాధన ఆహ్వాన కమిటీ ప్రతినిధులు చొలంగి వేణుగోపాల్, నురుకుర్తి వెంకటేశ్వరరావు, గుత్తుల శ్రీను, వాసంశెట్టి భీమరాజు, చింతాకుల శ్రీనివాస్ తదితరులు హాజరై మాట్లాడారు. ఆయా కార్యక్రమాల పోస్టర్లను ఆవిష్కరించారు. సంఘీయులందరూ హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, గంజా సూరిబాబు, అత్తలి బాబురావు, కట్టా త్రిమూర్తులు, పిల్లి సత్యబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, విత్తనాల కరిమల స్వామి, కాలా సూరిబాబు, రెడ్డి శివాజీ, పితాని హేమలత, పంపన సూరిబాబు పాల్గొన్నారు. ఈ నెల 16వ తారీఖున సెట్టిబలిజ వన సమారాధన అమలాపురం, కొంకాపల్లి, సత్తంపల్లి గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దానికి ఉభయ రాష్ట్రాల నుంచి మన సెట్టిబలిజ సంఘీయులు హాజరవుతారు. గత సంవత్సరం సుభాష్ గారు పిలిచినట్టు 150,000 మంది పైగా మన సంఘీయులు హాజరయ్యారు. దానికి ధీటుగా ఈ సంవత్సరం 2 లక్షల మంది సంఘీయులతో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్రతి గ్రామం చూస్తున్నాం. దానికి మీరందరూ సహకారం కావాలి. మాకు మీరందరూ కూడా గ్రామాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చి ఈ వన సమాధానంలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. దూర ప్రాంతాల వారికి కూడా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ మీరందరూ సహకరించాలని చెప్పేసి సుభాష్ గారి ఆధ్వర్యంలో మరి తెలుగు రాష్ట్రాల్లో సెట్టిబలిజ యువతలు కానీ పెద్దలు కానివ్వండి, మేధావులు కానివ్వండి పోగేసి వన సమారాధన కార్యక్రమం బాధ్యస్థాయిగా ఏర్పాటు చేసే కనుక దాన్ని మన మండలం నుంచి అత్యధికంగా యువతలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, గ్రామాల్లో పెద్దలు కానివ్వండి అందరూ మరి అధికంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాం. అలాగే రెండోది అదే రోజు సాయంత్రం 16 గంటల సాయంత్రం మన తాలూరు శివాలయంలో మన మండలం సెట్టిబలిజ ఆధ్వర్యంలో జరిగేటువంటి లక్ష్మీ పూజ కానివ్వండి, మరి వనభోజన కార్యక్రమం కానీ ఉంది కాబట్టి దాన్ని కూడా ఇది తాలూరులో సాయంత్రం అది మధ్యాహ్నం కనుక రెండింటినీ పూర్తి స్థాయిలో సక్సెస్ చేయమని మీ ద్వారా తెలియజేస్తాం. మెక్లారెన్ హై స్కూల్ గ్రౌండ్లో అంటే మనం ఎప్పుడో చాలా సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా మనకు దాంతో అనుభవం ఉంది. మనం ఎప్పుడూ వెళ్ళటం మనం ఏం చేయాలి చేయకి రావడం ఉంది. తప్పనిసరిగా 9వ తారీఖు ఉదయం ఎవరైతే ఇంపార్టెంట్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కానీ కాకినాడ వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వన సమారాధన కూడా సక్సెస్ చేయాల్సిందిగా మీ ద్వారా